హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు సందీప్. నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నానండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఓకే. సో, ఆ బడ్జెట్‌లో మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే ట్యాక్స్ స్లాబ్ గురించి మాట్లాడుతున్నారా? సో, ఇప్పుడు కరెంట్‌లీ కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంది అండి ఐటీ ఎంప్లాయీస్‌కి. ఎట్లా అంటే ఇప్పుడు 7 లాక్స్ వరకు చేశారు. బట్ అది సరిపోవట్లేదు. ఓపెన్‌లీ చెప్పాలంటే కొంచెం 10-12 లాక్స్ వరకు చేస్తే కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్‌కి కొంచెం అది కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతది. సో, అది అందుకే కొద్దిగా అది చేస్తే కొంచెం బెటర్. అంటే ఓల్డ్ రిజిమ్ బాగుందా? లేకుంటే న్యూ రిజిమ్ ఉందా? యాస్ పర్ మై థింగ్ లైక్ ఓల్డ్ రిజిమే బాగుందండి. ఇప్పుడు కొత్తది తీశారు కానీ కొంచెం ఆహ్, అంటే ట్యాక్స్ కోసం వాటికి వీటికి అన్నిటికి కొంచెం ఓల్డ్ రిజిమ్ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది కొంచెం దానికి. అంటే ఇన్‌కమ్ టాక్స్ ఫ్రీ లిమిట్ 12 లాక్స్ పెంచాలా? ఎంత ఎంత పెంచుకోవాలనుకుంటున్నారు? నేనైతే 10-12 పెడితే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ కూడా బయట సరిగా లేవు కదండి ఐటీ ఎంప్లాయీస్కి. సో అట్లా ఒకవేళ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్‌లో మార్పులు వస్తే ఏ మార్పులు కోరుకుంటున్నారు? స్లాబ్స్లో అంటే కొంచెం హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కానీ అది కానీ కొంచెం యాడ్ చేయాలి, ఎక్కువ పెంచాలి దాంట్లో బడ్జెట్లో. అదే కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది అది కొంచెం. అసలు ఇన్‌కమ్ టాక్స్ ఉండాలా? లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా తగ్గించాలా? ఏ వాటిపై తగ్గిస్తే బెటర్? సో లోన్ల మీద అయితే వడ్డీ రేట్ తగ్గించాలి. ఇప్పుడు యాజ్ పర్ అంటే ఇప్పుడున్న కొంచెం వడ్డీ రేట్ అయితే తగ్గిందండి. యాజ్ పర్ 8.65 ఉండే ఈ ప్రీవియస్ హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఉండే. కానీ ఇప్పుడు ఈ కొత్త ట్యాక్స్ స్లాబ్ నుంచి అయితే 7.65 వరకు అయితే కరెంట్లీ ఉంది. ఇది కొంచెం వరకు రిలాక్సేషన్ ఉంది మనకి. బట్ ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే కొంచెం వడ్డీ రేట్లు ఇంకా కొద్దిగా తగ్గితే కొద్దిగా బాగుంటాయి. ఎందుకంటే మార్కెట్ స్ట్రాటజీ కూడా బాగాలేదు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ తెలుసు కదా, యూఎస్ అంతా బాగాలేదు. సో దాన్ని బేస్ చేసుకొని అయితే కొంచెం మనకి ఇంకా కొద్దిగా అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ కూడా లేవు కరెంట్లీ. మార్కెట్లో జాబ్స్ లేవు. ఉన్న వాళ్ళకి లే ఆఫ్స్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా లే ఆఫ్స్ అవుతున్నాయి. మనం లాస్ట్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్లో చూసినట్టయితే. ఈ స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75 నుంచి 1 లాక్ వరకు పెంచుతానని అంటున్నారు. సో, ఇంకా పెంచాలా? సరిపోతుందా? పెంచాలండి. అది కొంచెం 1 ల్యాక్ 1.2 వరకు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా హౌస్ రెంట్ కంట్రోల్ గురించి ఏం చెప్తారు? హౌస్ రెంట్స్ అయితే మీకు తెలుసు ఇప్పుడు హైదరాబాద్లో బెంగళూరుకి ఈక్వల్గా అయిపోయింది మొత్తం రెంట్స్ కూడా. సో ఇప్పుడు ట్రావెల్ చేయాలన్నా ఇప్పుడు నాకు తెలిసి కొంచెం హౌస్ రెంట్స్ కూడా కన్సిడర్ చేసి పెంచుకొని అలవెన్సెస్లో చూపించుకుంటే బెటర్ ఆప్షన్. గ్లోబల్ లే ఆఫ్స్ హైరింగ్ ఆగిపోయింది. ఇంకా అన్సర్టనిటీ ఉందా? ఇలాంటి టైంలో బడ్జెట్ నుంచి జాబ్ సెక్యూరిటీ గురించి మీరు అంచనాలు ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఏంటి? జాబ్ సెక్యూరిటీ అయితే లేదండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పుడు ఏఐ వచ్చి మార్కెట్లో చాలా అసలు నేను చూస్తున్నాను. నాకు తెలిసి అయితే అసలు జాబ్ సెక్యూరిటీ ఇప్పుడు లేదు. చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి. బట్ ఉన్న దాంట్లో ఏంటంటే మనం కొంచెం గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే మనం జాబ్ పరంగా కొంచెం చూసుకొని కంపెనీ వైజ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన వాళ్ళకి కొంచెం కన్సిడరబుల్ చేయాలా అన్నట్టు నేను నాకు. స్టార్ట్అప్ ఫౌండర్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచాలా? ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటే బెటర్ నా సజెషన్ స్టార్ట్అప్ ఫౌండర్. ఇంకా మనకి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి వాళ్ళ ఖర్చులకు సంబంధించి మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలంటారు. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారంటే ద శాలరీస్ కూడా చాలా తగ్గించే ఇస్తారండి. సో అదొకటి మీరు అబ్జర్వ్ చేయాలా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అందులో ట్యాక్స్ అని అంటే అది చాలా కష్టమే. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఇస్తారంటే మనకి ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు, ఎవరైనా లేడీస్ కానీ వాళ్ళు కానీ ఆఫీస్ వరకు రాని వాళ్ళు, ఇప్పుడు కొంచెం మెటర్నిటీ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొంచెం కన్సిడర్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు సో దాంట్లో మళ్ళీ ఇవన్నీ ట్యాక్స్ వాళ్ళకు కూడా ఉంటే ఖర్చులు. సో నా సజెషన్ అయితే అది వాళ్ళకి వి మస్ట్ కన్సిడర్. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే కొంచెం హెల్త్ కేర్ డొమైన్ హెల్త్ పరంగా అయితే యాడ్ చేస్తే కొంచెం వే బెటర్ ఉంటుంది. కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి కదండి, సెక్షన్ 80C 80Dలో ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ పెట్టారు. దట్ ఈస్ గుడ్. బట్ ఇంకా కొంచెం ఏమైనా యాడ్ చేసి ఉంటే కొంచెం బాగుంటుంది మై సజెషన్. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుండి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఓకే. సో దాని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్గా మోడీ గవర్నమెంట్ అయినా బీజేపీ గవర్నమెంట్ అయినా ప్రజలకి ఆర్ ఎవరికైనా సామాన్య మానవులకి ఎంప్లాయీస్కి అంతా బాగానే చేస్తుంది. ఎందుకంటే మనం ప్రీవియస్గా చూస్తే జిఎస్టీ అయినా సరే ఐటీ ట్యాక్స్ రివైజ్ చేయడం అంతా కూడా ఓకే ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఐటీ ప్రొఫెషనల్ విషయానికి వస్తే పాత రెజిమ్ బాగుందా? అంటే కొత్తది బాగుందా? నా దృష్టిలో అయితే కొత్తదే బాగుందండి.
కొత్తదే బాగుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ 12 lakhs నుంచి పెంచాలా, ఎంతకు పెంచాలని కోరుకుంటున్నారు? అంటే 12 lakhs కంటే 12 lakhs అనేది బాగానే ఉంది. ఇంకో కొంతమందికి ఇంకేమన్నా ఇంకొంచెం ఎక్కువ పెంచితే ఎంత వీలైతే అంత వరకు అంటే వాళ్ళ బై కన్సిడరింగ్ వాళ్ళ ఆప్షన్స్ కన్సిడర్ చేసుకొని ఇంకేమన్నా బెటర్ ఆప్షన్స్ ఉంటే. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఒకవేళ వస్తే ఏం చేంజెస్ చేయాలి? ఓకే, అంత మార్పులు అయితే నాకేం అనిపించలేదు. బట్ మీరు అన్న క్వశ్చన్కి ఇంకో కొంచెం బడ్జెట్కి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కొంచెం ఇంకొక 5 lakhs అలా కొంచెం అయితే ఎంతవరకు అయితే కొంతమందికి ఒక బెటర్ ఉంటుందని నా ఒపీనియన్. మనకి అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలా, ఒకవేళ లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా తగ్గించాలా, ఏ వాటిలో తగ్గిస్తే బెటర్? ఓకే, లోన్ల పైన అంటే నా దృష్టిలో అయితే హోమ్ సంబంధించి, ఎందుకంటే ఎందరో వచ్చి మన ఐటీ ఎంప్లాయీస్ అని ఎగ్జాంపుల్ ఐటీ పరంగా కాకుండా మిగతా ఎంతమందో ఇళ్ళ కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఇళ్ళకి సంబంధించి వాటిలో కొంచెం వెసులుబాటు ఉంటే బెటర్ అని నా ఆప్షన్. స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75 నుండి 1 lakh పెంచుతా అంటున్నారు. ఓకే, ఇంకా ఏమైనా పెంచాలా, సరిపోతుందా? స్టాండర్డ్ డైరెక్షన్స్ 1 lakh పెంచితే ఓకే, 1 lakh అయితే బెటర్. అలాగే ఇప్పుడు మనకి హౌస్ రెంట్ కంట్రోల్ గురించి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హౌస్ రెంట్ అనేది అవును నిజంగా ఒక కామన్ పర్సన్స్ బతకాలంటే ఒక స్టాండర్డ్ ఏరియాని బట్టో లేదంటే వాళ్ళకి సంబంధించి ఇంతవరకే ఉంటుంది అన్నట్టుగా పెడితే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. అంటే గ్లోబల్ లే ఆఫ్స్ హైరింగ్ ఆగిపోయింది, అలా అన్సర్టినిటీ అలానే ఉందా? జాబ్ సెక్యూరిటీ పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటండి, ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి ఐటీ సెక్టార్లో అన్సర్టినిటీ కొనసాగుతుంది. బట్ ఐటీ కాబట్టి ప్రైవేట్ జాబ్స్ కాబట్టి మనం వాళ్ళు లే ఆఫ్స్ తీసేయడం అని మనం ఎవరిని చెప్పడానికి లేదు. ఒకవేళ అలాంటి ఆప్షన్స్ ఉంటే గవర్నమెంట్ ఆలోచించాలి, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాస్పెక్టివ్లో. అంటే ఒకవేళ గవర్నమెంట్ ఆలోచించాలంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? దానికి సంబంధించి ఏంటంటే అండి, కొంచెం సీనియర్స్ అయినా లేదంటే బేస్డ్ ఆన్ ప్రాస్పెక్టివ్లో కొంచెం ఆలోచించి వాళ్ళకు కొంచెం సెక్యూరిటీ ఇవ్వడం అలాంటివి ఏమన్నా వస్తే ఆప్షన్ ఉంటుంది. బట్ దానికి సంబంధించి నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అతను చేస్తారు కదా, వాళ్ళ ఖర్చుకు సంబంధించి మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ఆనెస్ట్లీ వాళ్ళు రెండు పరాలుగా ఆలోచించాలి. ఏంటంటే పర్సన్స్ పరంగా, కంపెనీస్ పరంగా, గవర్నమెంట్ పరంగా ఆలోచించాలి. కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ ఉండకుండా అంత అది మనం అడగాల్సిన అవసరం లేదు ఆనెస్ట్లీ. ఇన్వెస్ట్ పరంగా ఎలాంటి ఎక్స్పెక్ట్ చేసిన చేంజెస్? ఇన్వెస్ట్ పరంగా అయితే ఆబ్వియస్లీ మనకు ఈ రోజుల్లో గోల్డ్, ఈ ల్యాండ్స్ పైనే ఉన్నాయి తప్ప ఇంకా పెద్ద ఏం లేవు ఆనెస్ట్లీ. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ February 1st నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతుంది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐటీ నుంచి? అంటే ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే, న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఉంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే న్యూ ట్యాక్స్ రెజ్యూమే కొంచెం బెనిఫిషియల్గా ఉంది. ఎందుకంటే న్యూ లైక్ 12 lakhs అబోవ్ శాలరీ వాళ్ళకే ఉంది. ఓల్డ్ మాత్రం 7 lakhs నుంచి ఉంది కదా. సో అలాంటప్పుడు ట్యాక్స్ ఎంప్లాయీస్కి కొంచెం ఎక్కువ కట్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ ఉంది కదా, అవును. 12 lakhs అవును. పెంచాలంటున్నారు. అవును. ఎంత పెంచితే బెటర్ ఉంటుంది? టీడీఎస్ బేస్డ్ ఆన్ శాలరీ పర్ఫార్మెన్స్ బట్టి లేదా శాలరీ వాళ్ళకి ఎంప్లాయీకి వచ్చే శాలరీ దాన్ని బట్టి టీడీఎస్ పెంచితే బెటర్. ఎందుకంటే అందరికీ సస్టైన్ శాలరీ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh వచ్చే వాళ్ళకు కూడా 10,000 టీడీఎస్ కట్ అవుతుంది, అండ్ 15 lakhs వచ్చే వాళ్ళకు 10,000 to 18,000 కట్ అవుతుంది కదా. సో బేస్డ్ ఆన్ యువర్ శాలరీ బట్టి ఎంప్లాయీస్కి టీడీఎస్ కొంచెం తగ్గిస్తే బెటర్. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో మార్పులు రావాలా? ఎలాంటి మార్పులు వస్తే బాగుంటాయి చేంజెస్? చాలా చేంజెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్స్ అండ్ ఖర్చులు చూసుకుంటే మాత్రం ట్యాక్స్ తగ్గిస్తే మాకు బయట ఉండడానికి అండ్ మోరోవర్ మాకు వచ్చే శాలరీస్కి కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో మనకి ఇప్పుడు అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలి, కాకపోతే అది గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం కొంచెం ఉండాలి, కానీ అతిగా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టేలాగా అయితే ఉండకూడదు. లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా తగ్గించాలా? ఎంత వరకు తగ్గిస్తే బెటర్? తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా ప్రైవేట్ బ్యాంక్స్ అయినా చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఏంటి అంటే మేము హౌస్ లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవాలంటే మాకు ఎన్నో ఇయర్స్ పడుతుంది. అది కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మాకు టెన్యూర్ తగ్గుతుంది. దాన్ని బట్టి మేము కూడా
కొంచెం సెట్ స్టాండర్డ్ చేసుకోవచ్చు. డిడక్షన్స్ 75 నుంచి 1 లాక్ పెంచుతారు అంటున్నారు. సో ఇంకా పెంచాలా, సరిపోతుందా అది? కొంచెం పెంచితే బెటర్, కొంచెం పెంచాలి. ఎందుకంటే నియర్లీ 1 లాక్ దాకా పెంచినా ప్రాబ్లం ఏం లేదు. హౌస్ రెంట్ కంట్రోల్ గురించి ఏం చెప్తారు? విపరీతంగా అస్సలు చాలా విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే ఈ హైటెక్ సిటీ మాదాపూర్లోనే చూసుకుంటే మనము 1 BHK 20,000 25,000 అది అన్ఫర్నిష్డ్ దొరుకుతున్నాయి. ఇప్పుడు నార్మల్గా శాలరీస్ మంత్లీ 30,000 40,000 శాలరీస్ చేసే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచో విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు హైదరాబాద్కి. అడ్వాన్సెస్ 3 months 2 months అడ్వాన్స్ అడుగుతున్నారు. అది ఎంప్లాయీస్ బట్టి కూడా మనం కొంచెం చూసుకోవాలి. అందరూ నార్మల్గా ఉన్నా సరే వాళ్ళ అమౌంట్ బట్టి మనం కొంచెం రెంట్స్ అవన్నీ తగ్గించాల్సి వస్తుంది. గ్లోబల్ లే ఆఫ్ విషయానికి వస్తే హైరింగ్ ఆగిపోయింది. అవును. అంటే అన్సర్టనిటీ అలానే ఉందా? ఇలాంటి టైంలో బడ్జెట్ నుంచి జాబ్ సెక్యూరిటీ పరంగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గ్లోబల్ పరంగా హైరింగ్ ఆగిపోయింది అంటే అన్ని కంపెనీస్లో ఆగిపోయింది బేసిక్గా. అండ్ బడ్జెట్ పరంగా అంటే నార్మల్గా హైరింగ్ ఎందుకు ఆగిపోయింది అనేది ఇక్కడ పాయింట్అవుట్ చేసి మనం ఇంకా ఎక్కువ జాబ్స్ ఇప్పిస్తే బెటర్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓన్లీ హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి నాలెడ్జ్ సిటీలోనే కంపెనీస్ ఉన్నాయి. వేరే ఎక్కడ కంపెనీస్ లేవు. ఉన్నా సరే ఎంప్లాయీస్ వెళ్ళి వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో చాలామందికి ఎక్కువ జాబ్స్ ఇప్పిస్తే అది అందరికీ చాలా యూజ్ అవుతుంది. అంటే ఇలాంటి ఈ ప్రభుత్వం మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు జాబ్ పెంచడం కోసం? పెంచడము తగ్గించడం అనే పాయింట్ పక్కన పెడితే ఎంప్లాయ్మెంట్ స్టేజ్ ఇప్పుడు కాలేజ్ నుంచి చాలామంది మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ చాలా ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ల్యాక్స్ ఆఫ్ క్యాండిడేట్స్ బయటికి వస్తున్నారు. వాళ్ళందరూ ఎంతమంది జాబ్స్ చేస్తున్నారు అనేది పాయింట్. ఎంతమంది వెళ్ళిపోతున్నారు జాబ్ చేయలేక. సో బెటర్ ఎంప్లాయ్మెంట్ అనేది పెంచితే చదువుకున్న వాళ్ళందరికీ ఒక వాల్యూ ఉంటుంది. ఎంబీఏ చేస్తారు, బీటెక్ చేస్తారు, డిగ్రీ చేస్తారు. ఇప్పుడు చేసే వాళ్ళందరికీ ఒక పర్టికులర్ వాల్యూ, ఓకే మేము జాబ్ చేస్తున్నాము అనేది ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఎక్కువ జాబ్స్ ఇస్తే వాళ్ళందరికీ చదువుకున్నందుకు ఒక వాల్యూ ఉంటుంది. స్టార్ట్అప్ ఫౌండర్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచాలా? పెంచకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు స్టార్టప్ చేసేది ఎంప్లాయ్మెంట్ జాబ్స్ ఇవ్వడానికి. అట్లీస్ట్ ఒక 6-7 years ఫస్ట్ 8 years ఎలాగో అది స్టార్టప్ లాగే ఉంటుంది కాబట్టి ఆ 8 years వాళ్ళకి కొంచెం ట్యాక్స్ అనేది తగ్గిస్తే వాళ్ళకి ఎప్పుడైతే ప్రాఫిట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం పెంచుకుంటే బెటర్. అలా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు, ఇంటి నుంచి వర్క్ చేస్తారు, వాళ్ళ ఖర్చులకు సంబంధించి మనకి ఎట్లా పెంచాలా? ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలా? ఇంటి నుంచి పనిచేసే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఆఫీస్కి వచ్చి పనిచేసే వాళ్ళకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ లేదా హాస్టల్ ఫీజెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగ్గిస్తే బెటర్. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎటువంటి చేంజెస్ వస్తే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాను? ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఆఫీస్ ఏ విధంగా అయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎనీ ఆఫీస్ ఎంప్లాయీ కానీ ఎనీ జాబ్ చేసే వాళ్ళు కానీ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ బిట్ కాయిన్స్ కానీ క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాని మీద కొంచెం ట్యాక్స్ తగ్గిస్తే మాకు కూడా ఫ్యూచర్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఓకే 1,20,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మాకు ఆ 15,000 ట్యాక్స్కే పోతుంది. అలాంటప్పుడు మాకు ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు బడ్జెట్ పెడుతుంది కదా February 1st నుంచి. సో దానిలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా అసలు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెండిచర్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్ దానికి పబ్లిక్ మీద చాలా పడుతుందండి, వెయిట్ పడుతుంది బాగా. దానిగా ఇంతకుముందు 10 years ముందు వేరు, ఇప్పుడు 10 years దాన్ని చూస్తుంటే బాగా పబ్లిక్ దగ్గర ఒక్క వాళ్ళ దగ్గర కూడా ఏమి మిగిలిన బడ్జెట్ లేకుండా పోతుంది అసలు 10 years నుంచి. ఇంతకుముందు ఉండేలే అందరూ ఏ చేసుకున్నా కానీ దానికి అడ్జస్ట్మెంటు అయిపోయి ఉండే. ఇప్పుడు ఏం లేదు. ఈ మధ్యతరగతి వారికి లో క్యాష్ వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. ఉన్నవారికి ఏం కాదులే, కానీ మధ్యతరగతి వాళ్ళకి వీళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది. అంటే ఐటీ ప్రొఫెషనల్ సంబంధించి కొత్త ట్యాక్స్ రిజిమ్ బాగుందా లేకుంటే కొత్త ట్యాక్స్ అంటే వాళ్ళకు ఐ క్లాస్ వాళ్ళకు పనిచేస్తుంది సార్. ఇది మధ్యతరగతి వాళ్ళకి వీళ్ళకైతే ఇక ఎందుకంటే 1 year పెరుగుతుంది ఈ 10 years నుంచి. ఇంతకుముందు అంతా లేదులే. ఈ జిఎస్టీ అయినా కానీ జిఎస్టీ వాళ్ళకంటే మధ్యతరగతి లో క్యాస్ట్లకు ఎఫెక్ట్ పడుతుంది. ఉన్నవారికి ఏం ఎఫెక్ట్ పడదు ఏదైనా కానీ. ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ 12 lakhs నుంచి పెంచాలా? సో ఎంత పెంచాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు 10 years ముందు ఇంత ట్యాక్సులు లేకుండే సార్ ఏదైనా కానీ. సెంట్రల్ గవర్నమెంట్ కదా గవర్నమెంట్, ఈ మన స్టేట్ గవర్నమెంట్. కానీ ఈ 10 years నుంచి స్టేటు అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి
టూ మచ్ పెంచి. అట్లే లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా లోన్ల మీద అంటే బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి కదా సార్, విపరీతంగా వాళ్ళు ఇప్పుడు ఒక్క రోజు లేట్ అయినా వాళ్ళు చెక్ బౌన్స్ అయిపోయి ప్రైవేట్ బ్యాంకులు తీసుకుంటారు ఎంప్లాయీస్, వాళ్ళు ఎవరైనా 2 లక్షల వాళ్ళకు విపరీతం. ఒక 2 రోజులు లేట్ అయినా కానీ 1500 కట్టంటే జర కష్టమే కదా. నీకు ఆల్రెడీ కడుతుండు, ఈ మంత్ ఎండింగ్ కాకముందైనా కట్టినా కానీ 1500 పడుతున్నా అంటే వేస్టే కదా. ఆ 1500 కాదు కదా, నువ్వు 200 అట్లా ఉంటుంది కదా. కానీ ప్రైవేట్ బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ అంటే పర్వాలేదు వాళ్ళు జర ఇది. కానీ ఇవి ప్రైవేట్ బ్యాంకులు అయితే టూ మచ్గా. హౌస్ రెంట్లు కూడా బాగా పెరిగిపోయాయి. హౌస్ రెంట్లు కూడా గురించి ఏం కాదు. హౌస్ రెంట్లు కూడా పెరిగిపోయినాయి సార్ చాలా. ఇది చాలా కష్టమే, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకు 20-30 సాలరీ వస్తుంది. ఇప్పుడు మనకు 25 అన్నీ వస్తుంది. ఇక మనము 20,000 18,000 పోయి మళ్ళీ 2 months అడ్వాన్స్ పోయినాక కష్టమే కదా. ఫ్యామిలీస్ ఇద్దరు ఉన్నా ఇద్దరు చేసుకోవాలి, ముగ్గురు చేసుకోవాలి, లేకుంటే కష్టమే ఎంతైనా. నా పేరు చిరంజీవి. నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ February 1 నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతుంది కదా. అవును. సో దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మీరు బిగ్గెస్ట్ అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు ప్రీవియస్గా అయితే ఇప్పుడు ఆల్కహాల్, గుట్కా పైన, సిగరెట్స్ పైన ఇప్పుడైతే జిఎస్టీ అనేది హైక్ చేశారు, అంటే ఎక్కువ పెంచేశారనమాట. అది ఓకే, బట్ వెహికల్స్ పైన తగ్గించేశారు జిఎస్టీ. అదేవిధంగా తగ్గించడం వల్ల బెనిఫిట్ ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు బైక్స్ ఇవన్నీ కొనడానికి ఎక్కువ మద్దతు చూపిస్తున్నారు. సో అదేవిధంగా ఈ కార్స్ పైన కూడా, వీటిపైన కూడా జిఎస్టీ ఇవన్నీ తగ్గిస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అందరిలాగే ఈక్వల్గా సమానత్వంగా వెళ్ళడానికి పాసిబుల్ ఉంటుంది. ఐటీ ప్రొఫెషనల్కి పాత రెజ్యూమ్ బాగుందా, కొత్త రెజ్యూమ్ బాగుందా? కొత్త రిజ్యూమే బాగుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ 12 lakhs నుంచి పెంచాలా, ఎంతకు పెంచాలని కోరుకుంటాను? 12 lakhs నాకు తెలిసి శాలరీస్ పైన, ఎంప్లాయీ శాలరీస్ పైన ట్యాక్స్ లేకుండానే బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియను. ఎందుకంటే ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ చేసేసి మరీ ఇక్కడికి వచ్చి మేము సంపాదించిన పైన గవర్నమెంట్కి మళ్ళీ దాంట్లో కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానిపైన కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్ నా ఒపీనియన్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలా అంటే మీరు? శాలరీస్ పైన అయితే, ఎంప్లాయీ శాలరీస్ పైన అయితే ఇన్కమ్ ట్యాక్స్ వద్దు అని నా ఒపీనియన్. లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా తగ్గించాలా, ఏ వాటిపై తగ్గిస్తే బెటర్? లోన్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో చూసుకుంటే రైతుల క్రాప్ లోన్స్ కానీ ఇట్లా మల్టిపుల్ లోన్స్ ఇస్తుంటారు. రైతులకు సంబంధించి, మిడిల్ క్లాస్ సంబంధించి ఇచ్చే లోన్స్ పైన రేట్ అనేది చాలా తగ్గించేస్తే చాలా బెటరు అనిపిస్తుంది. అలాగే హౌస్ రెంట్ కంట్రోల్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? హౌస్ రెంట్స్ అంటే చాలా విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఎస్పెషల్లీ హైదరాబాద్లో చూసుకుంటే హౌస్ రెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ 1 hourకే తీసుకున్నా కూడా 10,000 అబోవ్ కట్టేసాలి. మళ్ళీ ఐటీ సిటీలో చూసుకుంటే 20,000 అబోవ్ కట్టాల్సి వస్తుంది. సో తగ్గిస్తే బెటరు. గ్లోబల్ లే ఆఫ్స్, హైరింగ్ అయిపోయింది. అవును. అంటే అన్సర్టనిటీ అలానే ఉందా? ఇలాంటి టైంలో బడ్జెట్ నుంచి జాబ్ సెక్యూరిటీ పరంగా మీరు మీ అంచనాలు ఏంటి? జాబ్ సెక్యూరిటీ పరంగా అంటే జాబ్స్ ఇంకా ప్రైవేట్ సెక్టర్ని మోటివేట్ చేయాలి. ప్లస్ అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్ని కూడా ఇంకా జాబ్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే చాలామంది గవర్నమెంట్ పైన మక్కువ చూపించి అక్కడ ప్రిపేర్ అయ్యి జాబ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్పొరేట్ సెక్టర్ని కూడా ఎంకరేజ్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ నుంచి వర్క్ చేసే వాళ్ళ గురించి, వాళ్ళ ఖర్చులకు సంబంధించి మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలా? ఇవ్వాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇవ్వాలి, ప్లస్ ఆఫీస్ వచ్చే వాళ్ళకి అందరికీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి.